యాక్చువల్గా సమయం చెప్పాలంటే చాలా వేగంగా బయలుదేరాలి. మ్యాక్సిమం 3:30 ఇలా, కానీ కొంచెం లాంగ్లో ఉన్నాం కాబట్టి మేమైతే లేకడం లేట్ అయిపోయింది. సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఇంకా ఊరు వెళ్ళాలి, ఊరి నుంచి అమ్మ నాన్న తీసుకొని వెళ్ళాలి. కానీ ఈరోజు స్పెషల్ ఏంటంటే అక్కడ అమ్మ నాన్నలకి ఒక టెస్ట్ ఇవ్వాలి అంటే చూడు వీడి వల్ల బాగా లేటు. ఇంకొకటి ఉన్నాడు ఆడి చూడాలి. తీరా ఇంకా లేటు. బళ్ళు హెల్మెట్లు మీరు పట్టలేదు బాగుంది. మన విజయనగరంలో అయితే గట్టుకుంది చలి కూడా. విజయనగరం ఇక్కడ నుంచి సాగుతుంది ప్రయాణం. ఇప్పుడు మనం సమ్మర్ బయలుదేరాం ఈ టైంలో. అందరికీ టైం అయ్యింది కానీ అలారం పెట్టుకొని లేసా. కానీ ఈ పనికి మళ్ళీ ఏదో ఫోన్ పెట్టినా నాకు చూసాను. తెలియదు మీరు ఆవిడొచ్చింది అనయా, మీరు ఆవిడొచ్చింది అనయా, అనయా మీరు ఆవిడొచ్చింది మీ లవ్. మొత్తం మేము ఎగ్జాక్ట్లీ 3 గంటలకు వెళ్ళాల్సింది. మా టైం లేట్ అయితే ఇగో నీ పనికి మళ్ళీ అదే ఇంకా లాగలేదు. ఇంకా తీసు టైం నైట్ బయట రమ్మంటున్నారు. ఎంత లేదు తీసు స్వామి టైం అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇచ్చేయాలా సంబరమా? వెళ్తాం తర్వాత. ఇప్పుడు టైం అవుతుంది. ఈ రోజు ఒక్క రోజు ఫ్రీగా అక్కడికి నువ్వు ఎక్స్ట్రా చేయగల తప్పితే నీళ్ళు తెచ్చి పంపించగల. చారు ఎక్కడ ఉంది? చారు ఎక్కడ ఉంది? చారు ఎక్కడ ఉంది చూడండి. రూమ్ లో బాబులు ఎవడైనా పక్కన నీళ్ళు పట్టుకొని పడుకుంటాడు. ఈ ఏకంగా చారు పట్టుకొని పడుకుంటాడు. చారు తాగుతాం అంటే అందులో మీ ఫ్రెండ్స్ రూములో ఆటోలు కూడా కనిపిస్తున్నాయి దగ్గరికి వెళ్ళిన వరకు. అర్లీ మార్నింగ్ సంబర్ వెళ్ళాలంటే ఇది సిచ్యువేషన్ మన విజయనగరం. చూడు ఎంత మంచు బాగా పడుతుంది కదా. మన వాళ్ళు గదగదలా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచు పడుతుంది అర్లీగా. ఎర్లీ మార్నింగ్ విజయనగరం నుంచి మా విలేజ్ చేరుకొని అక్కడ నుంచి అమ్మ నాన్నని తీసుకొని డైరెక్ట్గా మేము సమ్మర్ స్టార్ట్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ మంచు చూడండి ఎలా ఉందో. చాలు అంతే.